హాయ్ అందరికి. కువైట్ దేశానికి చెందిన ఒక పౌరుడు సిరియా దేశానికి చెందిన 9 సంవత్సరాల చిన్న పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లైంగికంగా దాడి చేసి గాయపరిచి మళ్ళా ఆ పాపను తీసుకొని వచ్చి సిటీలో వదిలేసి వెళ్లడం అయితే జరిగింది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. కువైట్ కు వచ్చి నేను ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంతకు ముందు సౌదీలో కూడా 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఫస్ట్ టైం కువైట్ లో కూడా ఒక చిన్న పిల్లల పైన 9 సంవత్సరాల చిన్న పాప పైన లైంగిక దాడి జరిగింది అంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా. ఎప్పుడు కూడా నేను ఇలాంటి న్యూస్ అయితే కువైట్ విననే లేదు. ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో లోపల మనకైతే తెలియదు. పోలీసులు ఎట్టకేలకు ఆ కువైట్ అతన్ని అయితే పట్టుకోవడం జరిగింది. అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆ పాపను నేను లైంగికంగా దాడి చేశానని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంకా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారు అతని పైన ఖచ్చితంగా. ఎందుకంటే మన ఇండియాలో లాగా కాదు ఇక్కడ గవర్నమెంట్. వెంటనే అతని పైన కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష పడే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా కువైట్ లో పనిచేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు అయితే. ఎందుకంటే నైట్ 1 గంట అప్పుడు 2 గంటలప్పుడు కూడా పనులకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొందరు కువైట్ వాళ్ళు వచ్చి కార్ ఆపి మా కార్లో కూర్చొని మిమ్మల్ని తీసుకెళ్లి మీ రూమ్ దగ్గర వదులుతాం ఇలా అలా అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కార్లలో ఎప్పుడు కూడా కూర్చోవద్దని. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.